హాయ్ అండి అందరికీ. అయితే మనం న్యూ, రిపీట్ భవనం నెంబర్కి కానీ అదేవిధంగా గణన గృహాలకు కానీ ఎప్పుడు వాడుకుందాం, చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాత్రం మీకు ఇస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ కేస్ 1, ఒక ఇల్లు ఒక గణన గృహం ఉన్నప్పుడు పంక్తి నెంబర్ 1 అదే ఇస్తుంది. ఇది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. భవనం నెంబర్ 1 అంటే భవనం నెంబర్ 1 ఒకే ఇల్లు ఒకే గణన గృహం అయినప్పుడు గణన గృహం నంబర్ మనం ఏం చేయాలి, న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే 001 వస్తుంది. ఇది ఇంతటితో కంప్లీట్ అవుతుంది. అంటే ఒకే హౌస్ ఒకే గణన గృహం ఉన్నప్పుడు ఈ విధంగా. మరి కేస్ 2 చూడండి, ఒక ఇల్లు 2 గణన గృహాలు అంటే ఒకే ఇంట్లో 2 గణన గృహాలు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఫిలప్ చేయాలి. పంక్తి నెంబర్ అంటే అన్నిటికీ బేసిక్గా ఫస్ట్ నెంబర్ తీసుకొని చెప్తున్నాను. పంక్తి నెంబర్ 1 అదే ఇస్తుంది. భవనం నెంబర్ 1 అంటే మనకు ఫస్ట్ బిల్డింగ్ నెంబర్ 1 కదా, 1 తీసుకుంటున్నాం. గణన గృహం నెంబర్ న్యూ అని కొడతాం. అంటే ఇది కూడా కొత్తగా మనం చేస్తున్నాం కాబట్టి న్యూ అనే ఆప్షన్ ఇస్తే 001 అనేది వస్తుంది. మరి సెకండ్ది అంటే ఒకే హౌస్లో 2 గణన గృహాలు ఉన్నాయి, ఇంకో గణన గృహాన్ని కూడా మనం ఫిలప్ చేయాలి. అట్లాంటప్పుడు పంక్తి నెంబర్ 2 అదే ఇస్తుంది. భవనం నెంబర్ ఫస్ట్ భవనం నెంబరే ఇస్తున్నాం కాబట్టి భవనం నెంబర్ ఏం చేయాలి, మనం రిపీట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అప్పుడు గణన గృహం నెంబర్ ఏమొస్తుంది, న్యూ అంటే గణన గృహం అనేది న్యూ కదా. ఫస్ట్ గణన గృహం 001, సెకండ్ గణన గృహం 002 అంటే న్యూ అని మనం ఎంట్రీ అంటే న్యూ అనే ఆప్షన్ ఎంచుకుంటే 002 వస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, కేస్ 3 అంటే 2 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఒకే గణన గృహం అంటే ఒకే ఇల్లు ఒకే గణన గృహం ఉన్నప్పుడు 2 కుటుంబాలు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి ఒకసారి. పంక్తి నెంబర్ 1 అన్నిటికీ పంక్తి నెంబర్ 1 తీసుకుంటున్నాను. భవనం నెంబర్ కూడా 1. అయితే గణన గృహం మనకు ఒకే బిల్డింగ్లో ఒకే గణన గృహం అన్నాం, ఒక బిల్డింగు ఒక గణన గృహం. ఓకే, గణన గృహం నంబర్ 001 న్యూ అనే ఆప్షన్ ఎంచుకుంటాం కదా. న్యూ అనే ఆప్షన్ని ఎంచుకోగానే మనకు 001 అనేది గణన గృహం నెంబర్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్యామిలీకి సంబంధించి. సెకండ్ది అంటే అదే ఒకే భవనంలో ఒకే గణన గృహంలో 2 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు పంక్తి నెంబర్ 1 భవనం నెంబర్ ఇదే ఫస్ట్ బిల్డింగ్ నెంబరే ఇస్తున్నాం కాబట్టి అప్పుడు రిపీట్ అనే ఆప్షన్ని మనం ఏం చేయాలి, ఎంచుకోవాలన్నమాట. రిపీట్ అనగానే 1 వచ్చేస్తుంది. గణన గృహం నెంబర్ 001 అంటే రిపీట్ అంటే ఇదే గణన గృహంలో 2 ఫ్యామిలీస్ ఉంటున్నాయి కదా, ఒకే గణన గృహంలో 2 ఫ్యామిలీస్ ఉంటున్నాయి కాబట్టి రిపీట్ అనే ఆప్షన్ ఎంచుకోగానే 001 వస్తుంది. ఇది సెకండ్ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్కి సంబంధించి న్యూ ఎప్పుడు వాడాలి, అదేవిధంగా రిపీట్ ఎప్పుడు వాడాలి అనే అంశాలను మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.